కనీసం 20 రోజులు చేస్తుంటే కనుక దరఖాస్తు చేసుకోమని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మేము సిపిఎం పార్టీకి మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, ఇళ్ల దరఖాస్తులు కానీ, 100 రోజుల పనికి సంబంధించిన దరఖాస్తులు కానీ, నిరుపేద కుటుంబాలని చెప్పేసి దరఖాస్తులు కానీ పెట్టుకోమని చెప్తారు. కానీ ఆ పెట్టిన దరఖాస్తుకు ఎటువంటి రెస్పాన్స్ లేకోకుండా తీసుకుంటా ఉన్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఆ పెట్టిన వ్యక్తి నెసరీ ఇదిగో నాకు మీరు ఇది నమోదు చేశారు, నేను ఇది పెట్టాను, నాకు ఇది ఎందుకు రాలేదని అడిగే రైట్ కోల్పోయే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అది తప్పది. ఎవరైతే ఆ వ్యక్తి దరఖాస్తు చేస్తాడో ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఒక రిసిప్ట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే రెస్పాన్స్ ఉంటుందని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము చెప్తా ఉన్నాం. దీన్ని అధికారులు గుర్తించాలి. గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల ప్రకారం పనిచేయ విధంగా చూడాలి తప్ప, ఇక్కడ మీరు ఇంద్రమ్మ ఇళ్ల కమిటీ పేరుతోటి కమిటీలు వేసుకొని వాళ్ళే కావాల్సినటువంటి వాళ్ళు భూస్వాములు అటువంటి వాళ్ళు ఎవరైతే ఎర్ర రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇలా ఇల్లు వచ్చినాయని చెప్పేసి అక్కడక్కడ గ్రామ సభలో చెప్తా ఉన్నారు. కాబట్టి అది మేము చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా గుర్తించి వాళ్ళందరినీ ఖచ్చితంగా ఆ విధంగా బాధ్యులకి ఎవరైతే భూమి లేని వాళ్ళు, ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు, ఎవరైతే కార్మికులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వర్తించే విధంగా చూడాలని చెప్పేసి అధికారులను మేము కోరుతా ఉన్నాం. లేని వేళ మేము దశల వారి పోరాటాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తాం.